24 hour ఆన్లైన్ సర్వీస్. నైజీరియాలో విచిత్ర సాంప్రదాయం. హస్బెండ్స్ ఫర్ రెంట్. భార్యలే స్వయంగా అద్దెకిస్తారంట. ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యవస్థ కూడా. అందంగా ఉన్న పురుషులకు అధిక రేట్లంట. చూసుకో. భార్యలను వ్యభిచారంలోకి దింపి డబ్బులు సంపాదించే ఘటనలు అక్కడక్కడ చూసాం. కానీ తాజాగా డబ్బు కోసం భర్తలనే భార్యలు అద్దెకు ఇస్తున్నారు. OLX లో పెట్టి పాత వస్తువులు అమ్మినట్టు పెట్టి అద్దెకిస్తున్నారు. ఇటీవల కాలంలో 3 పిల్లలు ఉన్న ఓ మహిళ తన భర్తను అద్దెకి ఇవ్వడం ద్వారా ఒక గంటకు పెద్ద మొత్తంలో సంపాదించింది. ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారింది. అయితే ఈ సంస్కృతి నైజీరియా దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని తెలుస్తుంది. వచ్చిన డబ్బుతో భార్యలే కుటుంబ పోషణ చేసుకుంటున్నారంట. చూసుకో. ఇక చూసి మరి ఈ సర్వీస్ బాగుందని చెప్పి ఆయన మన భారతదేశంలో స్టార్ట్ చేశారు. మరి పెద్ద పరిశాన్ అవుతుంది ఇది. అద్దెకి ఎలా ఇస్తారు, రూల్స్ ఏంటి చూద్దాం. నైజీరియాలో భర్తను అద్దెకి ఇచ్చేటప్పుడు ఆచితూచి వివరిస్తారు. అక్కడ దీనికి ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అందులో తమ భర్తల ఫోటోను అప్లోడ్ చేస్తారు. అయితే అందంగా ఉన్న వారికి ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్న వ్యక్తికి ధర భారీగా పలుకుతుందని సమాచారం. హైట్, బరువు కూడా ప్రభావం చూపుతాయి. నైజీరియాలో ఇది ఆచారంగా వస్తుందని సోషల్ మీడియాలో ఒక చర్చ సాగుతుందట. చూసుకో. హస్బెండ్స్ ఫర్ రెంట్ అంట. ఇట్లా కథ. ఇది దిశా పత్రికలో వచ్చిన వార్తలు.